ఇన్నేళ్ల చరిత్రలో 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒకప్పుడు ఉండేయని నేను విన్నాను సార్, హిందూ ముస్లిం గొడవలు. ఇప్పుడు కూడా అవి కొనసాగడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్తా, హిందూ ముస్లిం గొడవలు ఎప్పుడు కూడా డిజైన్ అవుతుంది, ఓకే. స్పాంటేనియస్ కాదు, డిజైన్ చేస్తారు. అది ప్రూఫ్ కూడా అయింది చాలా చాలా జగాలు. ఎస్ సార్. ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఎప్పటి నుంచి నరేంద్ర మోదీ వచ్చినాడు, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, సో వాళ్ళు అందరికీ మేము కలిసి తీసుకుపోతున్నారని చెప్తున్నారు, కానీ చిన్న చిన్న మాటల్లో రెచ్చిగొడుతున్నారు. ఇప్పుడు ప్రతిదానికి రామ్ అని చెప్తారు. సో ఆపోజిట్ పొలిటికల్ పార్టీకి అవకాశం వస్తుంది. ఓకే. సో రామ్ రాజ్యంకి, రామ్ దేవుడికి మేమందరం రెస్పెక్ట్ చేస్తాం, కానీ మేమేమంటామంటే, వై రిలీజన్ ఇన్ అవర్ కంట్రీ? రిలీజన్ ఎందుకు? పాకిస్తాన్ ఇచ్చేసినాం కదా ఒక ముస్లిమ్స్కి, ఇక్కడ హిందూ ఎందుకు? ఇప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ మైండ్ సెట్ ఏం, ఇక్కడ మేం హిందూ కంట్రీ చేస్తాం, ఓకే. ఆ మైండ్లో ఉన్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఈ సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఈ అన్నీ దేనికి ముందుకి పోతున్నాయి కి మేము దీనికి ఒక హిందూ రాష్ట్రం చేస్తాం. అక్కడనే గొడవ వస్తుంది. సో మీరు మన అంబేద్కర్ గారు, గాంధీజీ, నెహ్రూజీ అందరు మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమని కంట్రీకి డిజైన్ చేస్తారు? యునైట్ అండ్ లీడ్ అని. ఇప్పుడు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ టీం ఏం చేస్తుంది? డివైడ్ అండ్ రూల్ అని. కులం మతం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వీలే కదా. మీరు బెంగాల్ ఎలక్షన్ చూడండి, ఎలక్షన్ గురించి ఏం టాపిక్ లేదు బీజేపీ వాళ్ళ దగ్గర. ఏదైనా చూస్తే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. సో ఇట్లా అన్ఫార్చునేట్గా, అంటే వాళ్ళు తప్పే ఉంది అని అంటున్నారు కదా. తప్పు లేదు. నేను ఎప్పుడేం చెప్తున్నా, మేము కూడా రెస్పెక్ట్ చేస్తా అంటున్నాం, తప్పు ఏం లేదు. కానీ దీనికి ఏం సిగ్నల్ కి హిందూస్లో హిందుత్వ ఐడియాలజీ ఎవరు ఉన్నారు వాళ్ళు మొత్తం యునైట్గా అండి, మనం దేశానికి రూల్ చేద్దాం. ఓకే. ఇది అన్ఫార్చునేట్. ఇప్పుడు మన కంట్రీలో 50-60% ఓటింగ్ అవుతుంది. ఇప్పుడు 1,35,000 crores అన్న తర్వాత 35,000 crores, 40,000 crores ఓట్లు పడిన తర్వాత ప్రధానమంత్రి అయిపోతారు. అవును. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకు ఎలక్షన్ గెలవడానికి వాళ్ళు ఒక సిద్ధాంతం నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతం మనం టోటల్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అగేన్స్ట్. సో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మన హైదరాబాద్లో మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. బండి సంజయ్ మస్త్ డిజైన్ చేసినారు, హైదరాబాద్ సికింద్రాబాద్. డిజైన్ అంటారా సార్ జిహెచ్ఎంసీ? పక్కా డిజైన్. ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ దీనిలో ఏం హిస్టరీ ఉన్నది? రామ్ జన్మభూమి అయినప్పుడు, బాబరీ మస్జిద్ అయినప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం కమ్యూనల్ వైలెన్స్ అయింది. ఏమైతే ఇక్కడ హిందువులు కానీ ముస్లిం కాదు చాలామంది చనిపోయినారు. ఆ దానికే బేస్ పెట్టి వీళ్ళు ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళ రాజ్యం నడిపిస్తున్నారు. ఇప్పుడు మన అసదుద్దీన్ ఉన్నాడు హైదరాబాద్ ఎంపీ, వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ. ఆయన కార్పొరేటర్ కూడా ఎలక్షన్ గెలవలేదు, కానీ రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ తర్వాతనే వాళ్ళు ఎంపీ గెలుచుకున్నారు, ఎమ్మెల్యేలే గెలుచుకున్నారు. టోటల్ ఓల్డ్ సిటీకి వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు. అంతకుముందు ఏం లేదా సార్? లేరు బట్ ఉట్టి ఆర్గనైజేషన్. వాళ్ళు వచ్చి మాట్లాడితే మా నాన్న చెప్పేది, ఎంఐఎం వాళ్ళు వచ్చి మాట్లాడితే 10 మంది కూడా డైస్ మీద ఉండరు, 10 మంది కూడా వినరు. ఎప్పుడు రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ అయింది అక్కడి నుంచి డివైడ్ స్టార్ట్ చేసి హిందూ ముస్లిమ్స్ చెప్పి అప్పటి నుంచి ఓల్డ్ సిటీలో అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ ఫస్ట్ ఎలక్షన్ గెలిచినారు. అక్కడి నుంచి పకడ్ తీసుకున్నారు. అప్పటి నుంచి అలయన్స్ చేస్తారు వాళ్ళు. మా దగ్గర కూడా సెంటర్లో, స్టేట్లో, అప్పుడు మా కాంగ్రెస్తో కూడా అప్పుడు అలయన్స్, స్టేట్లో అలయన్స్, ఇట్లా ఈ డ్రామా వీళ్ళది నడుస్తూనే ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్కి బండి సంజయ్ పాస్ట్ హిస్టరీ చదివి వాళ్ళ పక్క ఉన్న వాళ్ళు థింక్ ట్యాంకర్స్ ఏం చెప్పినారు? బండి సంజయ్ గారు మీరు గెలవాలి అంటే సర్జికల్ స్ట్రైక్ చెప్పండి, భాగ్యలక్ష్మి టెంపుల్ చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి బీజేపీ భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎంత హైలైట్ చేస్తున్నారు.
మొన్న యాక్టర్ గోవిందా వచ్చినాడు, అవును. అతను పోయినాడు. అమిత్ షా కూడా వచ్చారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్. అమిత్ షా వచ్చినాడు. ఇంకా ఎవరు, నరేందర్ మోదీ తమ్ముడు వచ్చినాడు. సో ఇప్పుడు బీజేపీకి ఏం ఇష్యూస్ లేవు, డెవలప్మెంట్ ఇష్యూ లేదు. ఎందుకంటే నరేందర్ మోదీ డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఏం చేయలేకపోయినాడు. సో 7 yearsలో యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది. సో ఏం ఏం పాయింట్ ఉన్నది మా దగ్గర, బర్నింగ్ పాయింట్ ఏమున్నది, ఉట్టి హిందుత్వ. సో భాగ్యలక్ష్మికి మీరు హైలైట్ చేయండి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో సర్జికల్ స్ట్రైక్, దారుసలాంకి అటాక్ చేస్తాం, ఇది చెప్పి రెచ్చగొట్టేసినారు. నేనే నా సొంత తమ్ముడికి విజయనగర్ కాలనీ కార్పొరేటర్ సీట్ ఇచ్చిన. నేను 20 years నుంచి రాత్రి పగలు పబ్లిక్కి పని చేస్తున్నా. నేనంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఏదైనా కులం కానీ మతం కానీ నా మీద అంటే బియాండ్ కాస్ట్ అండ్ క్రీడ్ నా మీద అభిమానం. నేను పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ బస్తీలకు పోతే, హిందూ బస్తీలకు పోతే, లేదన్నా బీజేపీకి ఓటేస్తాం, మీకు 223లో ఎమ్మెల్యేకి ఓటేస్తాం. ముస్లిం బస్తీలకు పోతే, లేదన్నా బీజేపీ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, సర్జికల్ స్ట్రైక్ అంట, భాగ్యలక్ష్మి అంట, పేరు చేంజ్ చేసేస్తారంట, హైదరాబాద్ తీసేస్తారంట, సో మేము ఎంఐఎంకి ఓటేస్తాం, సో నెక్స్ట్ 223లో మీకు ఓటేస్తాం. డైరెక్ట్ మీకే చెప్పారా సార్? డైరెక్ట్ చెప్పినాను. నేను ఇక్కడ ఆఫీస్లో వచ్చి నా చిన్న తమ్ముడికి చెప్పేస్తావా, అరే నువ్వు ఎలక్షన్ గెలవవు రాబోయి, వీళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు నాకు అబద్ధం చెప్పరు. ఎందుకంటే రాత్రి 3 o'clock కూడా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేస్తా. 20 years నుంచి ఆఫీస్ బంద్ పెట్టలేదు. సండే నాడు కూడా పని చేస్తా, మా బక్రీద్ రంజాన్ కూడా పని చేస్తా, దీపావళి డే కూడా పని చేస్తా, 365 days 24 పని చేస్తా. సో వాళ్ళు నాకు అబద్ధం చెప్పరు, చెప్పేస్తారు నాకు. అప్పుడే నేను రిపోర్ట్ రాసేసిన కాంగ్రెస్ హైకమాండ్కి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, మాణిక్యం టైగర్ గారికి, అప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ప్రెసిడెంట్, అతనికి రాసేసిన. టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది, ఎవరు ఎలక్షన్ గెలవరు. ఈవెన్ అక్కడ మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి కూడా గెలవలేరు. ఏదైనా గెలిస్తే ఆ రేవంత్ రెడ్డి 2-3 seats అక్కడ గెలవాలి, మేము నాంపల్లిలో 1 గెలవాలి. అస్సలు అవుట్ ఆఫ్ 150 3-4 మనం దాటం. ఇది టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. బీజేపీ మొత్తం టీఆర్ఎస్ ఓట్లు గుంజుకుంటున్నది. వీళ్ళకు ఎంఐఎం వాళ్ళు అట్లనే కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు 40-44 దాకా ఉంటారు. ఇది రిపోర్ట్ రాసి నేను పంపించేసిన. సో బండి సంజయ్ డిజైన్ చేసింది సక్సెస్ అయింది కదా. అవును సార్.